ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చూసినట్లయితే కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21 లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. 5వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండద్దు, మనుషులు కనబడవాలని సమాజ మందిరముల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా నీతో చెప్పుచున్నారు. కాడు ప్రియులారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక విషయం రాయబడుతూ వచ్చింది. ఏంటంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడవాలని సమాజ మందిరములోను వీధుల్లోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. వారు తమ ఫలం పొంది ఉన్నారు మీతో నిశ్చయంగా చెప్తున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. మా 2 కుర్చీలేనా కాడు. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ప్రార్థన. సో మనుషులు ప్రార్థన గురించి యేసు ప్రభువు కొన్ని కోణాలు చెప్తూ వచ్చాడు. వాస్తవానికి మన యొక్క సంఘ ప్రార్థనలో యేసు ప్రభువు చేసినటువంటి ప్రార్థన గురించి మనం ప్రార్థన నేర్చుకుని చేయాలి. కానీ ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభువు ప్రార్థన గురించి మనం చూద్దాం. అయితే దానికి ముందు ఏంటంటే, మనం యేసు ప్రభువు ఎలా ప్రార్థన చేయమన్నాడు దాన్ని నేర్చుకోవాలి. అటు పిమ్మట యేసు ప్రభువు ఎలాంటి ప్రార్థన చేశాడన్నది కూడా నేర్చుకోవచ్చు. సో అసలు యేసు ప్రభువు ఎలా ప్రార్థన నేర్పాడు, యేసు ప్రభువు నేర్పిన ప్రార్థన గురించి చూసినట్టయితే ఈరోజు ఎన్నో వారం చూస్తున్నాము, గుర్తుందా? ఎన్నో వారం ఒక 2 3 యేసుక్రీస్తు ప్రభువు నేర్పిన ప్రార్థనలో మొట్టమొదటిగా వేషధారుల వలె ఉండకూడదు కాబట్టి అలా చేయవాకండి అన్నాడు. అదొకటి. 2వ కోణం, మనుషులు కనబడాలని చేయొద్దు అన్నాడు. ఇది 2. 3వదిగా చూసినట్లయితే ఈరోజు ఇక్కడ రాయబడుతున్న మాట చూసినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి, కానీ త్వరగా ముగించడానికి ఈ వచనాన్ని కంప్లీట్ చేస్తున్నా. ఏమంటే, సమాజ మందిరముల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. అంటే ఇక్కడ ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేయకూడదు చూడండి. సమాజ మందిరముల్లో వీధుల్లో మూలల్లో నిలిచి ఉండటం అంటే ప్రార్థన చేయటం తప్పు అని అంటారు అక్కడ వాక్యం. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తాం, ఎవరికి బాగాలేదు, అక్కడ ప్రార్థన చేయటం అనేది అది తప్పు కాదు. చేసే క్రమం అన్నది ఒకటి ఉండేది, ప్రార్థన యొక్క విధానం వేరుగుండేది. దాన్ని తప్పుగా చూపిస్తున్నారు. తప్పగా అంటే చేయాల్సిన కోణంలో చేయట్లేదు, దాన్ని బట్టి చూపిస్తున్నారు తప్పగా. ఇక్కడ ఎక్కడ ప్రార్థన చేసినా ప్రభు ఉంటాడు. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. ఎక్కడున్నా ప్రభు ఉంటాడు, కానీ చేసే ప్రార్థన ఇంపార్టెంట్. అయితే సరే, సమాజ మందిరంలోనూ వీధుల్లో అన్న దాని గురించి ఇప్పుడు నేను ధ్యానించిన సమయం లేదు. ఇక్కడ ఒక మాట, ప్రార్థన చేయటం వారికి ఇష్టం. అంటే వారికి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నారు ప్రజలు. ఏ ప్రార్థన చేస్తున్నారండి? ఇష్టమైన ప్రార్థన. దేవునికి ఇష్టమైనది చేయట్లా. అదే అక్కడ ప్రభు నేర్పేది. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవునికి ఇష్టమైన ప్రార్థన ప్రజలు చేయట్లా. అందుకే నేర్పుతున్నాడు. అసలు ప్రార్థన అంటే ఎలా ఉండాలో మీరు నేర్చుకోండి అని నేర్పుతున్నారు. మనుషులు అంటే ఐ మీన్ లోకంలో ఉన్న వారి గురించి కాదు, కానీ రక్షణ మారు మనసు బాప్తిసం పొందిన మనము మన ప్రార్థన ఎలా ఉండాలంటే మనకిష్టమైనది కాదు, ప్రభుకి ఇష్టమైనది ఉండాలి. సో మనకిష్టమైనది కాదు, ప్రభుకి ఇష్టమైన ప్రార్థన అంటే మనకు కష్టంగా ఉండేది. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ప్రభుకి ఇష్టమైనది మనకు కష్టంగా ఉండేది, మనకి ఇష్టమైనది ప్రభుకి కష్టంగా ఉండేది. అది ఎప్పుడు అంతే. ఎందుకంటే పరలోకము ఈ భూలోకము ఒకటి కాదు. అర్థమవుతండి? పరిశుద్ధత అపవిత్రత 2 ఒకటి కాదు. నీతి అనీతి ఒకటి కాదు. అట్లాగే మనకిష్టమైనది ప్రభుకి ఇష్టంగా ఉండదు, ప్రభుకి ఇష్టమైనది మనకి ఇష్టంగా ఉండదు. అది చాలాసార్లు అదే జరిగేది. ఇక్కడ ఏమంటాడంటే, ప్రార్థన చేయటం వారికి ఇష్టం, వారికి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడూ కూడా ప్రార్థన అన్నది, నేను వచ్చిన కాడి నుంచి డే ఆఫ్ డే నుండి చెబుతున్నా, భక్సింగ్ గారు ఎంత చేసినా చివరికి దేవుని దగ్గరికి వెళ్ళి అడిగేది అదే, నీకు ఇష్టంగా ఉందా, ఇది నీకు మహిమకరంగా ఉందా. ప్రతి ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన మనం చేయాలి, మనకి ఇష్టమైనది మనం చేయకూడదు. సో ఇక్కడ బైబిల్లో
కొందరు వ్యక్తులు తమకిష్టమైన ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. ఒక 5 వ్యక్తులు ఉన్నారు. అయితే ఈ వారం వాళ్ళ గురించి నేను చెప్పను, ఎందుకంటే వచ్చే వారం చెబుతా ఆ బైబిల్లో ఎవరు ఉన్నారు తమకిష్టమైన ప్రార్థన చేసిన వాళ్ళు అన్నారు. ఈ వారం చూసేటటువంటి మాట ఏంటంటే వారికి ఇష్టమైన ప్రార్థన చేశారన్నారు. ప్రార్థన వారికి ఇష్టం వచ్చినట్టు అంటే ఇష్టమైన ప్రార్థన చేశారు. అసలు మనం ఈ వారికి ఇష్టమైన ప్రార్థన అంటే అర్థం ఏంటి, దాని గురించి నేను అర్థం చెప్పిన తర్వాత ఎవరు చేశారన్నది వచ్చే వారం చెబుతాను. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే ప్రభు నాకు బయలుపరిచింది ఎవరు తమకు ఇష్టమైన ప్రార్థన చేశారో వారి గురించి చెప్పాలి. సో వాళ్ళ గురించి తెలియాలంటే అసలు ఇష్టమైన ప్రార్థన అంటే ఏంటో మనకు తెలిస్తే వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళ గురించి కూడా తెలుస్తుంటే అప్పుడు ప్రార్థన యొక్క అర్థం మనకు తెలిసింది. సరే, దీన్ని కూడా నేను గత వ్యాఖ్యానంలో తర్వాత కొన్ని సర్చింగ్ చేసి అసలు ఏంటి దీని విధానం కొన్ని అర్థాలు కూడా తెలుసుకుని ప్రతి కోడికి నేను ఎంతో బైబిల్ చదువుతా, దాని అర్థాలు తెలుసుకునేటటువంటి బుక్ నుండి కానీ ఇంకో కోణంలో కానీ పరీక్షించి దాని గురించి తెలుసుకుని వర్తమానం చదువుతాం. ఎందుకంటే తప్పు వెళ్ళకూడదు ప్రజల్లో. ఒక చిన్న మాట తప్పు వెళ్ళగానే ఏమైందంటే మనం ఎంత కరెక్ట్గా వాక్యం చెప్పినా రేపు పొద్దున ఏమంటారంటే అతను చెప్పేయన్ని పొరపాట్లు తప్పులే ఉంటాయి అంటారు. ఆ మాట మన చెవికి రాకూడదు, మన హృదయానికి మన జీవితాలకు రాకూడదు. సో అది ఇక్కడ తమకిష్టమైన ప్రార్థన అంటే 5 విషయాలు చెప్పవచ్చు. మొదటి మాట మనం చూడక మునుపు ప్రభు నడిపింపులకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడి కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి ప్రభా నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకోనండి. నాతో మీరు మాట్లాడండి, మీ చిత్తం మీ ఉద్దేశాలు నెరవేర్చండి. ప్రభా మీ సంకల్పం మీ ఆలోచన ఏమైతే ఉంటే బయలుపరచండి. మేమైతే నీ పరిచర్యకు విరోధం కాము కానీ ప్రభా మాకు ఎట్లా ఉండాలో ఎట్లా నడిపించబడాలో నాకైతే నేర్పించండి. కింద కూర్చొని నీ ప్రజలకు వాక్యం అందిస్తాను, నేను యోగ్యుని కాదు, వారికి వాక్యం ధ్యానిస్తాను, నాకు అర్హత లేని వాడిని. అయినప్పటికీ కూడా ప్రభా నీ కృపచేతనాన్ని జ్ఞాపకం చేసుకుని దాసుడి కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తున్నా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్య అంతా దీవించండి. నాతో మాత్రం మీరు మాట్లాడు, మీ చిత్తమేంటో బయలుపరచండి తండ్రి. మాకు ఇష్టమైన ప్రార్థన కాకుండా మీకు ఇష్టమైన ప్రార్థన మేము చేయవారుగా, అట్లు చేసేవారుగా నన్ను మమ్మల్ని స్థిరపరిచి మహిమ పొందమని, ఈ పరిచర్య కూడా అంత దీవించమని తండ్రి. మీ ఉద్దేశం మీ ఆలోచనలు భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉండేవో ప్రభు మాకును మీకును మీ ఆలోచన కానీ అంత వ్యత్యాసం ఉండేది. కాబట్టి మా అన్ని కొట్టివేయండి. మీ ప్రజలతో మీరు ఏం మాట్లాడాలనుకున్నారు బయలుపరచండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు, రాలేకపోయిన వారిని నడిపించండి, మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఆయా ప్రయాణాలు ఆయా పనుల పాటలకు వెళ్ళినవాడు కూడా సకాలంలో మీరు నడిపించి మహిమ పొంది ఈ పరిచర్య కూడా దీవించి ఆశ్రయించి మీరు మాత్రమే మహిమ పొంది ముందున్న సమయంతో దీవించమని, నాతో మాట్లాడమని, అక్కర తీర్చమని, ఆత్మీయ అక్కర్లు కూడా తీర్చండి. మేము ఎట్లా ప్రార్థించాలో కూడా మాకు నేర్పించమని, తప్పులు పొరపాట్లు రాకుండా ఎవరి గురించి ఉద్దేశించి రాకుండా నీ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు, నీ ఆలోచనలు పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు నాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే కొన్ని మాట ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. ఏంటంటే తమకిష్టమైన ప్రార్థన చేస్తూ వచ్చారు. కానీ చాలా మంది తమకిష్టమైన ప్రార్థన చేశారు. అయితే తమకిష్టమైన ప్రార్థన అనగా, తమకిష్టమైన ప్రార్థన అంటే ఒక 5 అర్థాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది ఇక్కడ రాయబడింది కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడుతుంది? వీధుల్లోనూ మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. అంటే తమకి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నారు. వారికి ఇష్టం ఎట్లు ప్రార్థన చేస్తే వారికి ఇష్టం అటు ఇష్టకరమైన ప్రార్థన చేస్తున్నారు. వారికి ఇష్టమైన ప్రార్థన అంటే మొదటి కోణం, దాని గురించి చూసినట్లయితే ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క అనుభవాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే తమకి ఇష్టమైన ప్రార్థన అంటే ఒక మాటలో చెప్పాలంటే తమ స్వార్థానికి కోరికలతో చేసే ప్రార్థన తమకిష్టమైన ప్రార్థన అంటే అర్థం ఏంటండి? తమ స్వార్థం కోసం, తమ స్వార్థపూరికమైన కోరికల కోసం చేసే ప్రార్థనే తమకిష్టమైనది. ఒకటి గమనించాలి. ఏం గమనించాలంటే తమ స్వార్థం అంటే ఇక్కడ దేవుని స్వార్థం ఉందా మనది ఉందా? మనదే ఉంది. అంటే దీనికి అర్థం ఏంటి? ప్రార్థన ఎవరికి ఇష్టం ఉంది ఇక్కడ? అదే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తమ స్వార్థంతో కూడిన కోరికల కొరకై ప్రార్థన చేస్తున్నారు. తమ స్వార్థంతో కూడిన కోరిక నెరవేర్చుకోవడం కొరకే ప్రార్థన చేస్తున్నారు. దాన్నే తమకిష్టమైన ప్రార్థన అంటారు. దాన్నే తమకిష్టమైన ప్రార్థన అంటే ఒక ప్రార్థన మనం చేస్తున్నామంటే మన స్వార్థముతో కూడిన కోరికల ప్రార్థనలో ఉండకూడదు.
స్వార్థము అంటే అర్థం ఏంటి? స్వార్థము అనగా అర్థం ఏంటండి? చాలా అర్థాలు ఉన్నాయి. స్వార్థము అంటే అర్థం ఏంటి? ఎవరికైనా ఏదైనా ఉందనుకోండి, మనకు లేదు, వాళ్ళకే ఎందుకు ఉంది, నాకే ఎందుకు లేదు అన్నటువంటి ఒక ఆలోచన. ఇలాంటి చాలా ఉంటాయి అర్థాలు. అంటే బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, ఎప్పుడు మనం ప్రార్థన చేసినా మనకిష్టమైన రీతిలో ప్రార్థన చేయకూడదు. మనకిష్టమైనది అంటే ప్రార్థన అంటే మొట్టమొదటిగా మన స్వార్థంతో కూడిన కోరికలతో కలిగి ప్రార్థన చేయకూడదు. మనం ప్రార్థన చేస్తున్నామంటే, యేసు ప్రభు వారు ప్రార్థన చేశాడంటే ఆయన ప్రార్థనలో ఎక్కడ స్వార్థం లేదు. ఆయన ప్రార్థన చేశాడంటే కొండ మీద ప్రార్థన చేసినా, గుడ్డోడు కొరకు ప్రార్థన చేసినా, కుంటివాడి కొరకు ప్రార్థన చేసినా, ఎవరి కొరకు ఆయన ప్రార్థన చేసినా ఆడ స్వార్థం లేదు. అందుకే ఒక వ్యక్తిని స్వస్థపరిచి అంటాడు, నువ్వు ఎవరికి నా గురించి చెప్పొద్దు అంటాడు. ఎందుకంటున్నాడు ఆ మాట? నిజంగా స్వార్థం కలిగినాడైతే, ఇప్పుడు నేను ఎవరికో బాగాలేదండి, ఒకరిని తల మీద చేయబెట్టి ప్రార్థన చేశా, స్వస్థత వచ్చింది. అక్క నువ్వు వెళ్ళి ఇంకో 10 మందికి చెప్పు, అక్క మందిరానికి ఇంకా ఎక్కువ మంది వస్తారేమో, నా గురించి అందరూ తెలిసింది, నేను ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది అని చెప్పి అందరూ చెప్పుకోవాలనిపించింది. కానీ ఆయన అలాంటి వాడు కాదు. ఇప్పుడు ఒకవేళ ఎవరికి చెప్పమనకపోయినా మనం ఏం చేస్తాం? పలానా రోజు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది పలానా అని చెబుతాం. అంటే ఇక్కడ ఏంటంటే మన పేరు కొరకు స్వార్థంలో ఉంది మనకు. యేసు ప్రభు వారి యొక్క ప్రార్థనలో ఒక భారము, ఒక బాధ్యత, ఒక కోణంలో చూస్తున్నట్టయితే ఆయన ప్రార్థనలో నశించిపోతున్న వారిని రక్షించాలన్న భారం ఉంది. ఏముందండి? భారం, బాధ్యత, భారము ఆయనలో ఉంది. అందుకే ప్రభు చెబుతాడు, నేను నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కొరకై వచ్చానంటాడు. ఒక భారం అంటే తన స్వార్థం లేదు అక్కడ. సో ప్రభు కూడా చెప్పేది అదే మనకి. ఏమని చెబుతున్నాడంటే, వారు మూలంలో నిలిచి తమకిష్టమైన ప్రార్థన చేసుకున్నారు. వారికి ఇష్టమైన ప్రార్థనే వాడు చేశారు. అంటే అర్థం ఏంటి? తమ స్వార్థంతో కూడిన కోరికలు కలిగి ప్రార్థన చేశారు. ఈ కోరికలు నెరవేర్చాలి. అది కాదు కావాల్సింది. యేసు ప్రభువు మనకు నేర్పే ప్రార్థన అమోఘమైనది. ఏంటి ఆ ప్రార్థన? ఏంటంటే స్వార్థముతో కూడిన కోరికలు మనకు ఉండకూడదు ఎప్పుడూ కూడా. ఈ స్వార్థంతో కూడిన కోరికలు కలిగి మనం ప్రభుని ఏదడిగినా అది ప్రభు ఇవ్వడం. ఎందుకంటే అది మనకిష్టమైన ప్రార్థన. తమ స్వార్థము అంటే ఎవరి స్వార్థం అంటే అది మన స్వార్థం. ఆయన స్వార్థం అంటే అది ఆయనది, ఆయన స్వార్థమే లేదు. కాబట్టి ఇక్కడ మొదటి కోణం, మన ప్రార్థన మనకిష్టమైందంటే మన స్వార్థం ఉండేది దాంట్లో, మన స్వార్థంతో కూడిన కోరికలు ఉంటాయి దాంట్లో. కానీ ఆయనకి ఇష్టమైన ప్రార్థన అంటే మన స్వార్థం ఉండదు. ఆయన కొరకాయ ప్రార్థన ఉన్నప్పుడు మనం ఎందుకు దాంట్లో ఉంటాం? ఇప్పుడు పౌలు అదే అన్నాడు, ఇక జీవించేవాడు నేను కాదు ఆయన ఉన్న క్రీస్తే. ఈ మాటకు అర్థం ఏంటి? ఇక్కడ పౌల్లో స్వార్థపూర్వకమైన జీవితం లేదు. ఏదో ఊరిని అట్ట మాట చెప్పేసి తర్వాత ఏదో ఎట్ట పడతాడు జీవితం అన్నది కాదు. తన జీవితం వేరు. అందుకే అన్నాడు, ఇక జీవించేది నేను కాదు ఆయన ఉన్న క్రీస్తే. ప్రార్థన ఏంటంటే స్వార్థం ఉండకూడదు. అంటే మనం ఉండకూడదు ప్రార్థనలో. మనం పూర్తిగా నశించిపోవాలని అంటే ఏదో చనిపోవాలి పాడైపోవాలని కాదు. మనం కనబడకూడదు. మన ప్రార్థనలో ప్రభువు మాత్రమే వసించాలి. అది తమకిష్టమైన ప్రార్థన అంటే తమ స్వార్థంతో కూడిన కోరికలు కలిగి ప్రార్థన చేస్తారంట. అదే తమకిష్టమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైనది కాదు. అందుకే దేవుడు కూడా మన కోరికలు ఎన్ని ఉన్నా, మన కోరికలు ఎట్లా ఉంటాయి, ఎంత ఉంటాయండి? మన కోరికలు మనం ఉందే 5 అడుగులు 6 అడుగులు 7 లేవునండి, 5 6 అందుకంటే ఎక్కువ ఉన్నాం కదా. మన కోరికలు ఆకాశానికి అంటిపోతాయి. ఎందుకనే నెరవేర్చబడతలేదంటే రీజన్ ఇదే, మన కోరికల్లో మన స్వార్థం ఉంటుంది. ఎప్పుడు మన స్వార్థం ఉండకూడదు. ప్రభు వారు ప్రార్థన చేశాడంటే ఆయన స్వార్థం ఎక్కడా లేదు. కనీసం ఆయన స్వస్థపరిచిన ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అదే నిస్వార్థమైన జీవితం. సో ప్రార్థన అంటే తమకిష్టమైన ప్రార్థన అంటే తమ స్వార్థంతో కూడిన కోరికలు అక్కడ ఉంటాయి. కానీ ప్రార్థన ఎలా చేయాలండి? నిస్వార్థమైన ప్రార్థన, మనకిష్టమైనది కాదు. ప్రభుకి ఇష్టమైన ప్రార్థన నిస్వార్థమైనదిగా, ఏదో ప్రభుకి ఇష్టమైన చేయమన్నాడని చేసేసి మళ్ళీ మనకి ఇష్టమైన రీతిలో మనం వెళ్తాం కాదు. ఆయనకి ఇష్టమైన ప్రార్థన అదే నిస్వార్థమైన ప్రార్థన. ఆయన అదే చెప్తున్నాడు, తమకిష్టం ఇచ్చిన ప్రార్థన చేస్తున్నాడు అంటే స్వార్థంతో కూడిన కోరికలు కలిగి ప్రార్థన చేస్తున్నాడు. అది కాదు నాకు ఇష్టమైన ప్రార్థన. నిస్వార్థమైన ప్రార్థన అంటే ఏ కోరికలు లేకుండా నా మీద ఆధారపడి చేసే ప్రార్థనే ఇష్టమైనదని ప్రభువు తెలియపరుస్తున్నాం. మనం అలాంటి ప్రార్థన మనం చేయాలి. ఇది మొదటిది. 2, తమకిష్టమైన ప్రార్థన ప్రజలు చేస్తున్నారు. తమకిష్టమైన ప్రార్థన అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో
మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండదు. మనుషులు కనబడని సమాజ మందిరంలోనూ వీధుల్లో మూలంలోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. ఏమంటున్నాడండి? వారికి ఇష్టం. వారు ఎట్లా ప్రార్థన చేయాలో వారికి ఇష్టమైన ప్రార్థన చేస్తారు. రెండోదిగా వారికి ఇష్టమైన ప్రార్థన అంటే రెండో అర్థం ఏంటంటే అహంకారంతో కూడిన ప్రార్థన. దేనితో కూడిందండి? అహంకారం. ప్రార్థన చేసేటప్పుడు నేను తిమోతి దగ్గర నేర్చుకున్న, ఒక 50 సంవత్సరాలు సేవ చేశాడు, 50 పైనే చేశాడు. 50 సంవత్సరాలు నేను ఉన్నప్పుడు జరిగింది. ఆ తర్వాత నేను సంఘానికి వెళ్ళిపోయాను. 50 సంవత్సరాల సేవా జీవితంలో ఆయన ప్రార్థన వింటే ప్రతిరోజు హృదయం కరిగిపోయేది మాకు. ఎందుకంటే నేర్పింది ఏంటంటే మన ప్రార్థనలో మనం కనపడకూడదు. మనం ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేసామా, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన జీవితమా, ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులు అన్నది కనపడకూడదంట. అహంకారం ఉండకూడదు. కొంతమంది ఏమనుకుంటాం, ఇప్పుడు నేను 15 సంవత్సరాలు సేవ చేస్తున్నానంట, అది నాలో ఉండే అహంకారం. అంటే ఇదే కాదు, అంటే ఒక సేవా జీవితం కాదు, మనకి ఏదన్నా ఉందా, ఇప్పుడు ఈ బాటిల్ నా దగ్గర ఉంది, ఈ బాటిల్ నా దగ్గర ఉందన్న అహంకారం మనలో ఉంది, ఇంకెవరికీ లేదండి. ఇప్పుడు ఈ ఫోన్ నా దగ్గర ఉంది, నా దగ్గర ఒక మోడల్ ఫోన్ ఉంది, ఇంకెవరికీ లేదన్న అహంకారం. అంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతుంది. అంటే మన జీవితంలో ఇవే కదా చాలా ఉంటాయి. ఎటువంటి అహంకారంతో కూడిన జీవితం, అలాంటి జీవితం కలిగి మనం ప్రార్థన చేయకూడదు. తమకిష్టమైన ప్రార్థన అంటే రెండో అర్థము ఏమిటనగా ఏంటండి? రెండో అర్థం అహంకారంతో చేసే ప్రార్థన. ప్రార్థనలో అహంకారం ఉండదు. అసలు ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మనకు ఉండే సహవాసం, దేవునికి మనకే మధ్యలో ఉండే సహవాసం. దేంట్లో అహంకారం వచ్చిద్దా? రాలేదు. దేవునిలో అహంకారం ఉందా? లేదు. దేవుడు ఎలాంటి వాడంటే ప్రేమస్వరూపి అని అందరం చెబుతాం. ఎలా ప్రేమించాడంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడని చెబుతాం. సో దేవునిలో ఎక్కడన్నా సరే అహంకారం ఉందా? పోనీ సృష్టిని సృష్టించాడు, సృష్టిలో ఉండ ఆ మనుషులను సృష్టించాడు, ఇన్ని చేసిన అహంకారం ఎక్కడైనా దేవునిలో ఉందా? మనుషులు తప్పిపోతే మాట్లాడతాడు, నేను చేశాను కానీ మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్నట్టు. ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చిన ఎక్కడ అహంకారం దేవుడు చూపించలా. ప్రజలు తప్పిపోతే చెబుతున్నాడు, నేను ఇలా చేశాను కానీ మీరు తప్పిపోయి ఉండాలని. అంటే ప్రజలకు అర్థం కావడం చెప్పారు తప్ప అక్కడ అహంకారం ఎక్కడ లేదు. అహంకారం అంటే నేనే చేశాను ఆయన ఎక్కడ అట్లా చెప్పట్లా. నేను చేశాను కానీ మీరు ఇలా తప్పిపోతున్నారు, నేను చేశాను కాబట్టి మీరు ఇలా పొరపాటున్నారు, నేను చేశాను కాబట్టి మీరు ఇలా దారి తప్పిపోయి ఉంటారు, సరిదిద్దుకోవడం చెబుతున్నాడు. దేవుడు చెప్పేది సరిదిద్దుకోవడానికి. ఎక్కడ అహంకారం లేదు. చివరికి యేసుప్రభు వారు శిలువ కార్యం చేసిన ఆయన ఎక్కడ అహంకారం ఉంది? ఏమన్నా యేసుప్రభుల అహంకారం ఉందా? నేను పాపులందరి కొరకు ప్రాణం పెడుతున్నాను, మీరందరూ పాపులే అని ఎక్కడైనా అహంకారం తన్నాడా? ఎక్కడైనా అన్నాడా? లేదు. అంటే ఆయన ప్రార్థనలో, ఆయన జీవితంలో అహంకారం లేదు. మనం ఏంటంటే మనం అహంకారంలో ఉండామని కాదు, కాబట్టి అది రాకుండా కాపాడుకోవాలి మన మరణ పర్యాంతరం వరకు. ఎందుకంటే నాశనానికి ఒకట గర్వం నడిచింది, గర్వంలో నుండి అహంకారం వచ్చేసింది, తద్వారా జీవితమే నష్టమైపోయింది. ఏ జీవితం? ఈ శరీరం పోతే, అవయవాలు పోయినా పర్లేదు, ఆత్మీయ జీవితం బాగుంటే దేవుని రాజ్యానికి వెళ్ళొచ్చు. ఆత్మీయ జీవితమే నష్టపోతే అప్పుడు ఎటువంటిది ఆలోచించే. అందుకే మన జీవితాల్లో మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనకి ఇష్టమైన ప్రార్థన అసలు చేయకూడదు. ప్రభా, ప్రార్థనలో కూడా ప్రార్థన చేయొచ్చు. ఏమని? ప్రభా, నాకు ఇష్టమైన ప్రార్థన నేను చేయకోకుండా నీకు ఇష్టమైన ప్రార్థన చేయనట్లు నన్ను సిద్ధపరచు. నేను ఎప్పుడు ప్రార్థన చేసినది నీకు ఇష్టంగానే ఉండాలి. నాకు ఇష్టమైన ప్రార్థన అంటే నా స్వార్థంతో కూడిన కోరికలు కలిగిన ప్రార్థన, అది నాకు వద్దు. ఎప్పుడు నాకు ఇష్టమైన ప్రార్థన అంటే అహంకారంతో చేసే ప్రార్థన, అది కూడా నాకు వద్దు. ప్రభా, నాకెందుకు అహంకారం? నేను శిలువ కార్యం చేసేనా? పాపుల కొరకు నేను చనిపోయానా? నేనేమైనా త్యాగం చేసేనా? నువ్వే నాకు శిలువ కార్యం ద్వారా రక్షణ ఇచ్చేవే, నాకెందుకు అహంకారం? అంటే ఎక్కడా కూడా. ఇక పౌలు ఒక మాట అంటాడు, ఏమంటాడు తెలుసండి? చాలామంది క్రైస్తవులు వారి జీవితాన్ని గమనించి పౌలు అనేది ఏంటంటే, మీరు ఇంకా పాలు తాగేవాళ్ళు లాగానే ఉండాలి, మీరు ఇంకేం చేస్తున్నారండి? పాలు తాగుతున్నారంట. ఇప్పుడు ఏం చేయాలా? అదేదో చిన్నతనంలో పిల్లలకి రకరకాల ఏమంటారు అది ధాన్యాలు అన్నీ తీసుకొచ్చి వాళ్ళకి మిక్సీ చేసి, ఏంటి అమ్మాయి శనగ కదా అక్క, ఏదో కటాక్షన్ చేసేది పిల్లలు, ముగ్గురు పిల్లలు పెట్టింది. ఏంటిది? ఏమో అసలు నోట్లో నుంచి మాట్లాడాలి.
ఉగ్గన్నా అది ఏదో అది ఎందుకంటే తీసుకొచ్చి ఫస్ట్ పాలు తాగుతున్నప్పుడే దాన్ని అలవాటు చేస్తారు, తర్వాత పాలు మానిపించే టైం ఒకటే భోజనం పెడతాం స్టార్ట్ చేస్తారు, ఆ తర్వాత వాళ్ళు గంతులు వేసే టైంలోనో లేచే టైంలో పాలు ఆపేస్తారు. మనం ఎక్కడ ఉండవని పౌలు అంటున్నాడు, ఇక మనం ఉగ్గిన లాంటి దాన్ని తినాలి, భోజనం తినాలి, మనకు అన్నప్రసన్నం కావాలా, ఇక చాలా స్టోరీలు ఉండి లెక్కన వేసుకుంటే. కానీ మనం ఎంత క్రైస్తవ జీవితం ఉండా, ప్రభా ఇంకా నేను పాలు తాగేవాడిని, నీ సంఘములో నుండి పాలు లాంటి వాక్యము నేను తాగి భుజిస్తున్నా, కానీ నేను ఎప్పుడు ఈ లోకంలో ఉన్నంతకాలం పాలు తాగే స్థితి. నాకు అహంకారం ఎందుకు ప్రభా? చిన్నపిల్లలకు అహంకారం ఉండిద్దా చెప్పండి? మా పిల్లలు ఉన్నారు, మా డాడీ వాక్యం చదువుతాను, మా డాడీ పాస్టర్ గారు అహంకారం ఉండిద్దా? కాస్త అంత పెద్దోళ్ళు అయితే ఉండిద్దిలేండి, మా డాడీ సేవకుడు అంటారు. ఇప్పుడు అనగలుగుతారా? మనం చిన్నపిల్లలమే. ఎంత వయసు ఉండా, ఎంత పెద్దవాడమైనా, వృద్ధాప్యంలోకి వచ్చినా మనం ఇంకా దేవుని దృష్టిలో ఎలాంటి వారిమి? చిన్న పిల్లలమే. కాబట్టి ప్రియులారా, పాలు తాగే స్థితిలోనే మనం ఉండాం. అందుకే అహంకారం అన్నది ఉండకూడదు. తమకిష్టమైన ప్రార్థన అంటే అహంకారముతో కూడిన ప్రార్థన. 3, తమకిష్టమైన ప్రార్థన అంటే మత్తయి సువార్త 6:5 ప్రకారం ప్రార్థన చేయటం వారికి ఇష్టం. అంటే వారికి ఇష్టం ఏ ప్రార్థన చేస్తున్నారు? వారికి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నారు. వీధుల్లో మూలలో నుంచి వారికి ఇష్టమైన ప్రార్థన అంటే ప్రార్థన చేయడం వారికి ఇష్టం అంటే ప్రార్థన చేయటం అని కాదు, చేయాల్సిన ప్రార్థన చేయడం వారికి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నారు. సో తమకిష్టమైన ప్రార్థన అంటే 3వది, అంటే దేవునికి ఇష్టమైనది వేరు, మనకి ఇష్టమైనది వేరు. తమకిష్టమైన ప్రార్థన అంటే మొట్టమొదటిగా స్వార్థంతో కూడిన కోరికలతో కూడి ప్రార్థన చేయటం. 2, అహంకారంతో ప్రార్థన చేయటం. 3, తమకిష్టమైన ప్రార్థన అనగా ఇక్కడ బైబిల్ చెబుతున్న మాట దేవుని చిత్తం పట్టించుకోకుండా చేసే ప్రార్థన. ఏంటండి తమకిష్టమైన ప్రార్థన అంటే? దేవుని చిత్తాన్ని పట్టించుకోకుండా చేసే ప్రార్థన. దేవుని చిత్తం ఏంటి, దేవుడు ఏం మాట్లాడుతున్నారు అది పట్టించుకోవాలి. అందుకే కొంతమందిని చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు చూస్తే ఏం ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఇష్టమైన చేసుకుంటారు, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయరు ప్రజలు చాలా వరకు. అంటే అందరూ కాదు, నేను అంటారు కొందరు అంటే ఎవరు బ్రదర్ అని మీరు అడగొద్దు, ఎందుకంటే అది కొన్ని ప్రాంతాలు అలా ఉంటాయి కాబట్టి చెబుతున్నా. ఇక్కడ విషయం ఏంటంటే మన ప్రార్థన దేవుని చిత్తానికి పట్టించుకోకుండా చేస్తే ఆ ప్రార్థన మనకిష్టమైన తప్ప దేవుని చిత్తంతో కూడింది కాదు. మన ప్రార్థన ఎలా ఉండాలా? దేవుని చిత్తానికి సంబంధించిన ప్రార్థన ఉండాలి. యేసు ప్రభువు ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించను కాక అన్నాడు. అక్కడ ఎవరి చిత్తం ఉంది? యేసు ప్రభువు చిత్తం కాదు. ఎవరి చిత్తం ఉందండి? అది తండ్రి చిత్తాన్ని చూసుకుని దాన్ని నెరవేర్చడానికి ప్రార్థన చేస్తున్నాడు. కానీ చాలా వరకు దేవుని బిడ్డలమై ఉండి యేసు ప్రభు స్వరక్తం ద్వారా కడగబడి ఉండి కూడా మనం దేవుని చిత్తాన్ని పట్టించుకోకుండా ప్రార్థన చేస్తాం. దేవుని చిత్తం ఏంటి, దేవుని ఉద్దేశాలు ఏంటి, అసలు మనం దేవుని చిత్తం అంటే ఏంటో కూడా తెలుసుకోవడం తెలుసా? దేవుని చిత్తం అంటే ఏంటో కూడా తెలుసుకోగలుగుతారా? చాలా మందికి వివాహ విషయంలో దేవుని చిత్తం ఏంటో తెలియదు. తెలుసుకోవడం, అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగుంది, ఇద్దరు మంచి చదువుకున్నారు, మంచి పొజిషన్ ఉన్నారు, ఇచ్చేద్దాం, పెళ్లి చేసేద్దాం. విడాకులు కూడా కోర్టోళ్ళు ఇచ్చేస్తారు. మనమేమో ఎవరిస్తారండి? కోర్టోళ్ళు విడాకులు కూడా ఇచ్చేస్తారు. ఎందుకు? వాళ్ళిద్దరికి ఇష్టమే పెళ్లి చేసాము, జడ్జికి ఇష్టమే విడాకులు ఇస్తాడు. అది కాదు. ప్రార్థన దేవుని చిత్తంలో ఉండాలి, దేవునికి ఇష్టమై ఉండాలి. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే దేవుని చిత్త ప్రకారం పట్టించుకోకుండా చేసే ప్రార్థన. దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. నేను చెప్పగలుగుతా, ఈరోజు దేవుని చిత్తం ఏంటో నేను కనుక్కున్నా, దేవుని సంకల్పం ఏంటో నేను తెలుసుకున్నా. ఇప్పుడు ఈరోజు నేను ప్రభుని అడిగా, ప్రభా నీ చిత్తం ఏంటి నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? ప్రతిరోజు ఉదయం నేను మూడు అధ్యాయాలు చదువుతా, ప్రతిరోజు ఉదయం. ఆ తర్వాత ఏదైనా ఆ 3 అధ్యాయాల్లో దేవుని చిత్తాన్ని కనుక్కుంటా. అంటే 3 అధ్యాయాలని పర్టికులర్గా ఇన్నని కాదు, ఒక 3 అయితే ఫస్ట్ చదువుతా, తర్వాత ఇంకా ఎన్ని చదువుతా. ప్రభా నీ చిత్తం ఏంటి? ఈరోజు కూడా దేవుడు నాకు తన చిత్తాన్ని బయటపరిచాడు. నేను ఎందుకంటానంటే మన ప్రార్థన దేవుని చిత్త ప్రకారం ఉండాలి. మన చిత్త ప్రకారం, మన ఇష్ట ప్రకారం ఎప్పుడూ ఉండకూడదు. తమకిష్టమైన ప్రార్థన అంటే
దేవుని చిత్త ప్రకారం ప్రార్థన, దేవుని చిత్తాన్ని పట్టించుకోకుండా చేసే ప్రార్థన. దేవుని చిత్త ప్రకారం కాకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం చేసే ప్రార్థన అన్నది ఏంటంటే, మన చిత్తం మన ఇష్టం ఎప్పుడు ఉండకూడదు. దేవుని చిత్తాన్ని పట్టించుకొని దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని దాని ప్రకారం చేయాలి. ఇప్పుడు మోషే ఉన్నాడంటే దేవుని చిత్తం, దేవుడు నిర్గమాకాండం 3వ అధ్యాయంలో దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. ఏమని? అయ్యా ఇదే పరిస్థితి, నువ్వు రావాలా, ఐగుప్తున్న ప్రజలను విడిపించాలా, ఒకవేళ వాళ్ళు అడిగితే నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పమంటే మోషే ఏమంటాడు? 4వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఎన్నో మాటలు మాట్లాడతాడు మోషే. తన జీవితంలో ఎన్నో విషయాలు మాట్లాడుతూ వస్తాడు. కొన్నిసార్లు నేను నత్తివాడిని, మాట్లాడలేను అన్నాను, ఎన్నో విషయాలు. చివరికి దేవుని కోపం వస్తే, దేవుని కోపము వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? అక్కడ సన్నివేశం ఉంది. నిర్గమాకాండం 4వ అధ్యాయం, నిర్గమాకాండము 4వ అధ్యాయం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 24-25 వచ్చిన, అతడు పో మార్గంలో సత్రంలో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా సిపోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదం యొద్ద అది పడవేసి, నిజంగా నీవు నా రక్త సంబంధమైన పెనిటివైతేవనెను. అంతటా ఆయన అతన్ని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతేవనెను. ఇక్కడ ఏం జరుగుతుందండి? గొప్ప ప్రమాదం ఎవరికి వస్తుంది? ఈ యొక్క సిపోరా ఎవరు? సిపోరా అనే ఆమె ఎవరండి? మోషే భార్య. ఎవరికి చేస్తుంది ఈ పని? అది ఇంపార్టెంట్. చేయటం ద్వారా ఏమవుతుంది? రావాల్సినటువంటి కీడు ఆగిపోయింది. ఇప్పుడు మోషే దేవుని చిత్తానికి పట్టించుకోకుండా దేవుడు ఎంత మాట్లాడుతున్నా సాకులు చెబుతున్నప్పుడు దేవుడు పరిస్థితిని అనుమతించగానే సరిదిద్దుకోవడం ద్వారా ఏమైంది? చక్కబట్టబడుతూ వచ్చింది. అప్పుడు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులను తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు, తీసుకొచ్చాడు. ప్రయత్నంగా చేశాడు, తీసుకొచ్చాడు. అదే ఇక్కడ ఏంటంటే, దేవుని చిత్తాన్ని పట్టించుకోకపోతే మనకు కలిగే శాపం భయంకరమైనది. అందుకే ప్రార్థన అంటే దేవుని చిత్తాన్ని పట్టించుకోకుండా ప్రార్థన చేయొద్దు. మన ప్రార్థనలో దేవుని చిత్తం ఉండాలి. ఆ దేవుని చిత్తాన్ని మనం పట్టించుకోవడం అంటే ఆ దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని దాని ప్రకారం ప్రార్థన చేయటమే దేవునికి ఇష్టమైన ప్రార్థన. కానీ మనకిష్టమైన ప్రార్థన చేయకూడదు. మనకిష్టమైంది దేవుని చిత్తాన్ని పట్టించుకోకుండా చేస్తాం. అలా చేస్తే మన ప్రార్థనలో నష్టపోతాం తప్ప మేలు జరగదు. ఎంతకాలం ప్రార్థన చేసిన వ్యర్థమే. 4 మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో ఇంకో మాట ఉంది. ఏమని? ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వీధుల్లో మూలలో నుంచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. అంటే తమకి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నారు. తమకి ఇష్టమైన ప్రార్థన అంటే ఇక్కడ 4వ కోణం చూస్తున్నాం. తమ హృదయానికి ఇష్టముగా చేసే ప్రార్థన. దేవుని హృదయానికి ఇష్టమైనది కాదు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడండి? దావీదు రాజు నా హృదయానుసారుడు అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? దేవునికి హృదయానుసారుడిగా ఉన్నాడు. ప్రార్థన అంట మనకిష్టమైన ప్రార్థన దేవుని అంటే మన హృదయానికి ఇష్టంగా ఉండేది, కానీ దేవుని హృదయానికి ఇష్టంగా ఉండదు. పాపం చేశాడు, బెత్సబాతో తప్పు చేశాడు, పొరపాటు చేశాడు. తగినటువంటి పాపం, ఇంకా భయంకరమైన పాపం ఏంటంటే బెత్సబాతో పాపం చేయటమే కాదు, ఉరియాను కూడా చంపించాడు, ఒక నీతిమంతుడైన వాడిని. ఇంత పాపం చేసిన దేవుడు ఎందుకు దావీదు రాజు నా హృదయానుసారుడు అన్నాడంటే ఇదే కారణం. ఏంటి ఆ కారణం అంటే, దావీదు రాజు తన ఇష్టం కంటే కూడా దేవుని ఇష్టానికి ఎక్కువ అప్పగించుకునేవాడు. తన ఇష్టాన్ని కాదు, దేవుని ఇష్టం. ప్రార్థన ఏంటంటే మన హృదయానికి ఇష్టకరమైనది కాదు. మన హృదయం ఎలాంటిదండి? ఇర్మియా 17:9 ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. 32:22 అటువంటి ఏమని రాయబడుతూ వచ్చింది? రాతి హృదయం. ఇర్మియా గ్రంథంలో మోసకరమైన హృదయం అని ఉంది. అది ఘోరమైన వ్యాధి కలిగింది. మన హృదయానికి ఇష్టమైన ప్రార్థన ఎట్లా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఇర్మియా 17:9 ప్రకారం ఎట్లా ఉండట్టు? అది ఘోరమైన వ్యాధి కలిగింది, అది మోసంతో కూడిందే. అందుకే ఇంకా మన హృదయానికి ఇష్టమైన ప్రార్థన అంటే అది కఠినత్వంతో కూడింది. ఎహెజ్కేలు గ్రంథంలో ఉంది రాతి హృదయం. అంటే మనకిష్టమైన ప్రార్థన మనం ఎప్పుడు చేయకూడదు. మరి ఎవరికి ఇష్టమైన ప్రార్థన చేయాలంటే దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలి. ఎవరికి ఇష్టమైన ప్రార్థన అండి? దేవునికి. సో మన ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండాలి, మనకిష్టం కాదు. మనకిష్టం అంటే మన హృదయానికి కాదు. ఈరోజు నేను ప్రార్థన చేసా, అమ్మాయ చేయాలనుకున్న ప్రార్థన చేసేసేలే అన్నది కాదు మనకు కావాల్సింది. ప్రభా, నేను చేసిన ప్రార్థన ఈరోజు నీ హృదయానికి సంతృప్తిగా ఉందా? ఈరోజు సంఘంగా నేను వచ్చి
సంఘముగా కూడి నేను చేసిన ప్రార్థన నీ హృదయానికి సంతృప్తి ఉందా? అది తమకిష్టమైన ప్రార్థన. అంటే తమ హృదయానికి ఇష్టమైన ప్రార్థన చేస్తారు, తమ హృదయానికి ఇష్టమైన ప్రార్థన. కానీ దేవునికి ఇష్టమైన ప్రార్థన అంటే దేవుని హృదయాన్ని మెప్పింపజేయటం, దేవుని హృదయాన్ని ఘనపరచడం, దేవుని హృదయం ఉప్పొంగేలాగా చేయటం. అది ఆయనకి ఇష్టమైన ప్రార్థన, ఆయన హృదయాన్ని ఉప్పొంగేదట్టు చేయడం. మనకిష్టమైన ప్రార్థన మన హృదయాలు ఉప్పొంగిపోతూ ఉంటాయి. మన ఏంటంటే అదే చెబుతుంది కదా, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది మన హృదయం, ఇది ఉప్పొంగితే ఉపయోగం ఏముంది? ఆయన హృదయం ఉప్పొంగేలా, ఆయనకు హృదయానుసారమైన ప్రార్థన మనం చేస్తే, అదే దావీదురాజు హృదయానుసారంగా ప్రార్థన చేయబట్టేగా కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో నేను తన ఆలయమును మొరపెట్టగా నా మొరైన చెవుల్లో చొచ్చాను. ఎందుకు ఆ మాట అంటున్నాడు? దేవుడికి హృదయానుసారమైన ప్రార్థన చేశాడు. మన ప్రార్థన దేవుడు వినాలంటే మనకిష్టమైనది కాదు, ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేయాలి. ఆయనకి ఇష్టమైన ప్రార్థన అంటే మన కోరికలతో కూడింది ఉండదు, ఆయన కోరికలే ఉంటాయి. ఆయనకి ఇష్టమైన ప్రార్థన అంటే మా అహంకారంతో చేయము, దీనత్వం కలిగి చేస్తాం. ఆయనకి ఇష్టమైన ప్రార్థన అంటే దేవుని చిత్తాన్ని పట్టించుకుంటాం, కానీ దేవుని చిత్తాన్ని పట్టించుకోకుండా దేవుని చిత్త ప్రకారం పట్టించుకుని దాని ప్రకారం ప్రార్థన చేస్తాం. 4 ఆయనకి ఇష్టానుసరమైన ప్రార్థన అంటే మన హృదయానికి ఇష్టమైంది కాదు, ఆయన హృదయం గణపరచబడి ఆయన హృదయం మెప్పుగా ఉండేటటువంటి ప్రార్థన మనం చేస్తాం. ఇది 4. 5వ కోణం రండి, తమకిష్టమైన ప్రార్థన వారు చేస్తున్నారు అంటే ఇక్కడ రాయబడి అనమాట, వీధుల్లోనూ మూలలోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. అంటే తమకిష్టమైన ప్రార్థన వాడు చేస్తారు. ఇష్టమైన ప్రార్థన అనగా 5వదిగా చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చిందంటే దేవునికి సలహా ఇవ్వడానికి చేసే ప్రార్థన అంట. తమకిష్టమైన ప్రార్థన అంటే వ్యాఖ్యానం ఉంది, దేవునికి సలహా ఇచ్చేటట్టు చేసే ప్రార్థన. సహాయం కాదు, సలహా. మనం ఎవరైనా దేవుని సలహా ఇవ్వగలుగుతామండి? ఇవ్వగలుగుతామా? ఒక్క మోషే తప్పగా ఎవరో ఆ యొక్క సాహసాన్ని చేయాల. మోషే ఒక్కడే ఒక్క సలహా ఇచ్చాడు. ఏమని? ప్రభువా, ఈ ప్రజలు విగ్రహాలని తయారు చేసుకుని వాటిని ఆరాధిస్తూ వాటి చుట్టూ గంతులు వేస్తూ తిరుగుతున్న ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని కోపం వచ్చి, మోషే నువ్వు అడ్డొక్కో, నేను వీళ్ళందరినీ కూడా ఒక్కసారిగా వాళ్ళు ఫినిష్ చేసేస్తే వాళ్ళ పని అన్నప్పుడు మోషే అంటాడు, ప్రభువా ఒకవేళ వారిని చంపదలిసిన నీ గ్రంథంలో నుంచి నా పేరు తీసి. ఇంకేమంటాడు? ప్రభువా అట్లా కాదు, దేవుడు వారిని కానానికి నడిపించలేక మధ్యలోనే సామర్థ్యం లేక చంపేశాడంట, లేదా ఆయన నడిపించలేకపోయాడు అంటారు. ఆ పేరు నీకు రాకూడదుగా ప్రభు అని. అంటే దేవునికి సలహా ఇచ్చిన వాడు ఒక మోషే ఒక్కడే. ఒక్క సలహాతోనే మోషే చెప్పేమాట కరెక్ట్ అని దేవుడు కూడా తన కోపాన్ని అణిచివేసుకుని ప్రజల మీద ప్రేమను చూపించాడు. బా ఎంత గొప్పవాడో దేవుడు చూడాలి. అంటే ఇక్కడ ప్రార్థన, తమకిష్టమైన ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండదు, దేవునికి ఇష్టమైంది మనకిష్టంగా ఉండదు. కాబట్టి తమకిష్టమైన ప్రార్థన అంటే దేవునికి సలహా ఇచ్చేటటువంటి ప్రయత్నాన్ని చేసే ప్రార్థన. ఒక్కోసారి మనం అంటాం, ప్రభా నువ్వు ఇది చేయి ప్రభా, అది చేయి ప్రభా. దేవుడు తెలియదా? దేవుడు తెలియదు ఏం చేయాలో. నువ్వు ఇది చేస్తే బాగుండేది, అది చేస్తే బాగుండేది. మనం అనుకున్న, ప్రభా నా కుమారుడికి ఎలాంటి అమ్మాయిని ఇస్తే ఎంత బాగుండేది, నా కుమార్తెకి ఎలాంటి భర్తనిస్తే ఎంత బాగుండేది, నా పిల్లలకి ఎంత గవర్నమెంట్ జాబ్ని ఇస్తే ఎంత బాగుండేది. దేవుడేమో మన పిల్లల్ని తన సంఘంలో తన సేవలో వాడుకోవాలని ఇష్టపడుతుంటే మనం ఏమంటాము, దేవా నా బిడ్డల్ని నీ గవర్నమెంట్ జాబ్ ఇస్తే ఎంత బాగుండిద్ది. కానీ దేవుని చిత్తం ఏంటండి? ఆయన సంఘంలో పరిచర్య చేయించుకోవాలన్నది ఆయన ఏంటండి, ఆయన సంఘంలో పరిచర్య చేయించాలా, ఆయన సంఘంలో వాక్యం చెప్పించాలా, అది దేవుని చిత్తం. మనం ఏమంటాం, ప్రభా నా కుమారుడికి మంచి భార్య కావాలి, మంచి గవర్నమెంట్ జాబ్ కావాలి అంటే దేవునికే మనం సలహా ఇస్తాం. ఏ రోజైనా ప్రభా నా బిడ్డల పట్ల నీ సంపూర్ణమైన చిత్తం నెరవేర్చు, నేను అడిగింది చేయొద్దు కానీ, నేను అడిగింది కాదు కానీ నా బిడ్డల పట్ల నీ చిత్తమేమై ఉందో. ఎందుకని ప్రభా వారి జీవితం ఒకవేళ రక్షణ లేకపోయినా చదువుకునే కాడ, జాబ్ చేసే కాడ వాళ్ళు ఎలా ఉంటున్నారో నాకంటే ఎక్కువ నీకు తెలియచ్చు. ఇప్పుడు చూడండి, మన పిల్లలు మన ఎదుట ఒకలాగా ఉంటారు, తర్వాత జాబ్ చేసే కాడ, చదువుకునే కాడ ఇంకోలాగా ఉంటారు. కానీ అదంతా చూసేది ఎవరు? దేవుడు, మనం కాదు. అందుకే ఏం ప్రార్థన చేయాలండి, ప్రభా నేను నీకు సలహా ఇచ్చేంతటువంటి కాదు, కానీ నా బిడ్డలు ఎక్కడుండా నీ ఇష్ట ప్రకారం నడవాలి, అలాగూ నన్ను నా కుటుంబాన్ని స్థిరపరచు. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. మనకిష్టమైన ప్రార్థన ఏంటంటే ఇదే చెప్పాను కదా, నా పిల్లడు గవర్నమెంట్ జాబే, నా పిల్లకి మంచి భర్తనే ప్రభా, నా కుమారుడికి మంచి భార్య నువ్వు, ఇది ఏమి కావాలి అలాంటామనమాట. కొంతమంది ఎలా ఉంటారండి వివాహ విషయాల్లో కూడా డిసిషన్ మనం తీసేసుకుంటాం, డిసిషన్ మేకర్స్ మనమే.
ఫైనల్లో దేవునికి ఏం చెప్తాం, ప్రభా నీ చిత్తం అయితే ఇజ్జే అంటాం. నీ చిత్తం నెరవేర్చుకున్న తర్వాత ఇంకా ఆయన చిత్తం ఏడు ఉండేది ఇక్కడ. ఏమంటే నీ చిత్తం ప్రభు అంటాం. ఫస్ట్ మన డిసిషన్ అయిపోయింది, తర్వాత ఆయన చిత్తానికి అప్పచెప్తాం. ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా వివాహం, నేను మొన్న కూడా నర్సాపూర్లో సేవ చేస్తూ వచ్చినప్పుడు ఒక సంబంధం చూసి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వెళ్ళి ఓ రోజు అక్కడ సంబంధం కూడా చూసి వచ్చాం. చూసేస్తే సంబంధం మాట్లాడాము. వేరే అబ్బాయికి మనకు తెలిసిన వాళ్ళకి మాట్లాడాను. మనకు తెలిసిన అంటే ఇక్కడ సంఘస్థులు కాదులేండి, ఎబ్రోం పక్కన ఉంటారు. మాట్లాడితే ఆ సిస్టర్ వాళ్ళు ఏమన్నారంటే, అన్న మాకు ఓకే అన్నారు. చూడంగానే ఏమన్నారు, మాకు ఓకే అన్నారు. నేను అన్నాను, మీకు ఓకే అయితే కాదు, ఫస్ట్ దేవునికి ఓకే అవ్వాలా, మీరు చెప్పే వాగ్దానం నాకు ఓకే అవ్వాలా, అప్పుడు దేవుని చిత్తం ఉంటేనే అప్పుడు పెళ్ళి లేతలేదన్న. అన్న ఏదో ఒక మెరుగు పెడతాం అనుకున్నాం, పెట్టేవాడిన అన్నాడు. ఏం పెడతాం కదక్క, నేను నా భార్యను వివాహం చేసుకున్నప్పుడు నేను ప్రభువుని అడిగింది ఇదే, నీ చిత్తం. ఒక కరపత్రిక ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు నాకు. ఏంటండి కరపత్రిక? గుంటూరులో నేను సువార్త చేసుకుంటూ వెళ్తున్నాను. గుంటూరు సియోన్ నుండి సువార్త చేస్తుంటే పేరేచర్లో వెళ్తున్నాం. గుంటూరు నుండి సువార్తకి వెళ్తా ఉంటే ఆ పత్రిక ఏం వస్తున్నావు నాకు తెలీదు. నేను అన్నా, ప్రభా ఈ పత్రిక ఏమొస్తున్నా, పత్రికలు ఏముందో తెలియదు, పత్రికలు ఏమొస్తున్నా పత్రికలు ఏముందో తెలియదు, పత్రిక వస్తున్నా. ప్రభా నీ చిత్తం అయితే ఈ పత్రికలు ఏముందో నేను చదవలా, కానీ అందరికి పంచుతున్నా. నిజంగా నేను పలానా ఆమె వివాహం చేసుకోవడం నీ చిత్తం అయితే నాకు దీని ద్వారా బయలుపరిచి పత్రిక ద్వారా ప్రార్థన చేసుకున్నా, చదువుకున్నా, ఏమీ లేదు దాంట్లో. అసలు ఆమె పేరు ఏమి మాట్లాడాల. నేను అనుకున్నా ఇది దేవుని చిత్తం కాదు అనుకున్నా. చివరిలో ఒక మాట ఉంది, అంత అయిపోయిన తర్వాత నీకు కరుణా కటాక్షమును బహుమానంగా ఇస్తున్నాను అన్నాడు. ఆమె పేరు ఇంటికాడ కరుణ అని పిలుస్తారు, ఇక్కడ కటాక్షం అసలు పేరు. అప్పుడు అనిపించింది, ప్రభా కళ్ళంటే నీళ్లు వచ్చేసింది నాకు ఆ రోజైతే. ప్రభా నువ్వెంత నమ్మదగిన వాడివి. నేనేదో వెహికల్లో కూర్చుని బయలుదేరి వెళ్తా ఉండగా ఒక చిన్న ప్రార్థన చేస్తే ఎమ్మటే ప్రార్థన ఆలకించే సమాధానం ఇచ్చావు. నిజంగా ఆ పత్రిక ఇప్పటికీ మా ఇంటికి దాచిపెట్టి, నేను అండర్లైన్ చేసేలా దాచిపెట్టి, పెళ్లి పత్రిక దాచుకుంటారు కదా, నేను ఈ పత్రిక ఎక్కువ దాచిపెట్టి. ఎందుకంటానంటే దేవుని చిత్తం, దేవుని ఇష్టం. కొన్ని కుటుంబాలు, ప్రతి సేవకులు ఏంది విశ్వాసం, ప్రతి కుటుంబాలు చిన్న చిన్నవి ఉంటాయి సమస్యలు, కానీ ఏ రోజు కూడా దూరంగా వెళ్ళేంత లేదు. ఎందుకంటే బహుశా ఎందుకంటే ఈ మాట సాధారణ వింటున్నాడు కాబట్టి తెస్తాడని దూరం నాకు తెలీదు, చెబుతున్న ఊరినే. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే వాక్యం ఇంపార్టెంట్. మనము దేవునికి సలహాలు ఎప్పుడు ఇవ్వలేము. తమకిష్టమైన ప్రార్థన అంటే దేవునికి సలహా ఇవ్వటం, ప్రభా నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి, అది కాదు. మనం దేవునికి సలహాలు ఇచ్చే స్టేజ్ మనకు లేదు. మనమే కాదు, ఎంత విశ్వాసులైన దేవునికి ఆయన చేయబట్టుకుని నువ్వు ఇది చేయొచ్చు, ఇది ఎందుకు చేస్తున్నావు అని అడిగేవాళ్ళు ఉండరా? పోనీ ఇది చేయని చెప్పేవాళ్ళు ఉండరా? ఎవరు లేరు. అందుకే తమకిష్టమైన ప్రార్థన ఏంటంటే దేవునికి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ప్రార్థనలో సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. నీ బిడ్డకు మారు మనసు కొరకు ప్రార్థన చేయి, తప్పులేదు. నీ బిడ్డల రక్షణ కొరకు ప్రార్థన చేయి, తప్పులేదు. నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ప్రార్థన చేయి, తప్పులేదు. కానీ ఎట్టాగే ఉండాలనుకోవడం తప్పు. దేవుడు అట్లా కాదు ఇంకో రీతిలో ఉంచాలనుకున్నాడు కదా. అందుకు మనం మన ఇష్టానుసారంగా ఉంచమంటే అట్టే ఉంచేస్తాడు. దాని ద్వారానే మనకు నష్టం, దాని ద్వారానే. అందుకే చూడండి, చాలా మంది సిస్టర్స్ తమకిష్టమైన కోడలను పెళ్లి చేసుకుంటారు. నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది, ఈ అమ్మాయి అరే నువ్వు ఈ అమ్మాయిని చేసుకోరంట. చివరికి అత్తా కోడలకే పడక విడిపోయే దినాలు ఉన్నాయి. పోనీ భార్యాభర్తలకు ఇద్దరు నచ్చి పెళ్లి చేసుకున్నా, ఇద్దరు వ్యక్తులు ప్రేమించి పెళ్లి చేసుకున్నా, చివరికి ఏమవుతుందండి? ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న వారే విడాకులు ఎక్కువ ఉన్నాయి కోర్టుల్లో. ఎందుకంటే అదే దేవుని ఇష్టాన్ని పక్కన పడేస్తున్నాం, దేవుడికి సలహా ఇస్తున్నాం. ఇలాంటి ఆమె కావాలి. మనం ఎప్పుడు దేవుని సలహాలు ఇవ్వకూడదు. దేవుని సలహాలు మనం తీసుకోవాలి తప్ప ఆయనకి మనం ఎప్పుడు ఇవ్వకూడదు. తమకిష్టమైన ప్రార్థన అనగా మొట్టమొదటిది తమ స్వార్థంతో కూడిన కోరికలు కలిగి ప్రార్థన చేయటమే తమకిష్టమైన ప్రార్థన. ఇది దేవునికి ఇష్టమైనది కాదు. మన స్వార్థంతో కూడిన కోరికలు ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైంది అట్ట ఇది. 2, తమకిష్టమైన ప్రార్థన అంటే అహంకారంతో చేసే ప్రార్థన. మనం ఎప్పుడు అహంకారంతో ప్రార్థన చేసేది మన అహంకారం, కానీ దేవునికి ఇష్టమైనది కాదు. 3, తమకిష్టమైన ప్రార్థన అంటే మూడవదిగా దేవుని చిత్తాన్ని పట్టించుకోకుండా తన చిత్తం నెరవేర్చుకుంటూ వెళ్ళేటటువంటి ప్రార్థనలోనే దేవుని చిత్తాన్ని పట్టించుకోవాలి, తమ ఇష్టాన్ని ప్రార్థన చేసుకుంటూ వెళ్తారు. 4, తమ హృదయానికి నచ్చే ఇష్టమైన ప్రార్థన, కానీ దేవుని హృదయానికి ఇష్టమైనది కాదు. 5, తమకిష్టమైన ప్రార్థన అంటే దేవునికి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు ప్రార్థనలో. ఈ ప్రార్థన అన్నీ కూడా మనం దేవుని సలహాలు ఇచ్చినా, స్వార్థంతో కూడిన కోరికలైనా, అహంకారంతో చేసినా, దేవుని ఇష్టాన్ని పట్టించుకోకపోయినా,
ఇంకా మన హృదయానికి ఇష్టానుసారంగా ప్రార్థన చేసినా ఇదన్నీ మనకిష్టమైన ప్రార్థనే. ఈ 500 అనుభవం మనకిష్టమైన ప్రార్థన. ఇలా మనం చేయకూడదు. మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవుని ఇష్టం ఉండాలి. ప్రభా ఈ రోజు నేను ప్రార్థన చేస్తుంటే నీ ఇష్టమే, నీ చిత్తమే, అట్లా ఉండాలి. మన ప్రార్థన ఎలా ఉండాలండి? దేవుని ఇష్టం. ఎప్పుడైతే అబ్రహాము నిస్వార్థంగా దేవుని ఇష్టంతో ప్రార్థన చేశాడు, దేవుడు అబ్రహాము బహుమానం ఇవ్వకుండా వదిలిపెట్టాడా? 99 సంవత్సరాల ప్రాయంలో అబ్రహాము బహుమానం ఇచ్చాడు. 100 ఏళ్ళు ఎందుకు ఇచ్చాడు? అబ్రహాము చేసిన ప్రార్థన తనకిష్టమైనది కదా, దేవునికి ఇష్టమైనది, దేవునికి ఇష్టమైన ప్రార్థన. సో దేవునికి ఇష్టమైన ప్రార్థన అబ్రహాము చేసినప్పుడు మనం కూడా అబ్రహాము చేసిన అంటే అబ్రహాం తక్కువ అని కాదు, మన పితరుడే దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసినప్పుడు మనం ఇంకెంత చేయాలి? అది ఇంపార్టెంట్. యాకోబు కూడా ఒక్కడే మిగిలిపోయినప్పుడు తన అన్నతో సమాధానం కూడా ప్రార్థించాడు, కానీ అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. అప్పుడు ఏం జరిగిందండి? దేవునికి ఇష్టమైన ప్రార్థన యాకోబు జీవితమే మార్చబడింది. యాకోబు పోయి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అబ్రహాము దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయడం ద్వారా అబ్రహాము పోయి అబ్రహాముగా మార్చబడ్డాడు. యాకోబు దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయడం ద్వారా యాకోబు అన్న పేరు పోయి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. ప్రియులారా, మనం దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎవరు చేశారన్నది రేపు వారం చెబుతా బైబిల్లోని. సో దేవునికి ఇష్టమైన ప్రార్థన మనం ఎవరం చేసినా, ప్రభా నేను చేసే ప్రార్థన నీకు ఇష్టమైనది ఉండాలి, అట్లాంటి ప్రార్థన నాకు నేర్పించు. ఈ సంఘ ప్రార్థన మనం అది నేర్చుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ఆ ప్రార్థన మనం చేయగలుగుతాం. ప్రభా నీకు ఇష్టమైన ప్రార్థన, నా బిడ్డల కొరకు, నా కుటుంబం కొరకైనా నా ఇష్టం వద్దు, నా యొక్క జీవితం కొరకైనా నా ఇష్టం వద్దు, నీ ఇష్టం, నీ ఇష్టం. మన బిడ్డల గవర్నమెంట్ జాబ్ కావాలనేది మన కోరిక. దేవుని ఇష్టం, మన బిడ్డలు దేవుని సేవ చేయాలన్న దేవుని కోరిక. ఏది ఇష్టం, ఏది నెరవేర్చబడాలంటే మనదే అంటాం మనం. దేవుని ఇష్టం మనకు తెలియదు. కాబట్టి ప్రభా నాకు నా ఇష్టం వద్దు, నీ ఇష్టం, నీ ఇష్టం. అందుకే వారు వీధుల్లో మూలల్లో నిలిచి తమకిష్టమైన ప్రార్థన చేసుకున్నారు. వీధుల్లో మూలలో నుంచి తమకిష్టమైన ప్రార్థన, అది దేవునికి ఇష్టమైనది. మన ప్రార్థన దేవునికి ఇష్టమైనది కూడా. అలాంటి ప్రార్థన సంఘముగా కూడి మనం ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు. సేవకుడుగా నాకు కాదు, విశ్వాసులుగా మీకు ఇష్టమైనది కూడా కాదు. ఎవరికి ఇష్టంగా ఉండాలనే ప్రార్థన అది ఎవరికి కాదు. ఇప్పుడు నేను చేసే ప్రార్థన నీకు ఇష్టం ఉండదు, నువ్వు చేసే ప్రార్థన నాకు ఇష్టం ఉండదు. కానీ ఎవరికి ఇష్టం ఉండాలా? దేవుడు. చూడండి, ఎవరైనా ఎక్కువ ప్రార్థన చేస్తే కూడా, ఎక్కువ ప్రార్థన చేసేవాడు అంటే కూడా ఇష్టం ఉండదు. కొద్దిగా ఆత్మీయంగా ప్రార్థన చేసిన అబ్బో వీళ్ళు ఎక్కువ మంచిగా ప్రార్థన చేస్తున్నారని వాళ్ళతో ఇష్టం కూడా ఉన్నాం. మనం ఎక్కువ ప్రార్థన చేసినా ఇష్టం ఉన్నాం, ఆత్మీయంగా ప్రార్థన చేసినా ఇష్టం ఉన్నాం, తక్కువ ప్రార్థన చేసినా ఇష్టపడం. మరి ఏ ప్రార్థన ఇష్టపడతాం చెప్పండి? ఏదో. అందుకే మనకి ఇష్టమైన ప్రార్థన పక్కన పెట్టే ప్రభుని అడగాలి. ప్రభు నాకు ఇష్టమైన ప్రార్థన నా నోటి నుండి రాకుండా ఆపు, నా పెదవులకి తండ్రి ఆ యొక్క అగ్ని తగిలించు. నాకు ఇష్టమైన మాటలు కాకుండా నీకు ఇష్టమైనవి నా పిల్లల కొరకు, నా కొరకు, ఈ సంఘం కొరకు, మందిరం కొరకు, నూతన ఆత్మల కొరకు, దేవుని ప్రజల కొరకు, క్షేమం కొరకు. నా ఇష్టం కాదు, నాకు ఇష్టమైన ప్రార్థన వద్దు. నీ ప్రజలకి, నీ మందిరానికి, నీ సంఘానికి క్షేమకరమైన ప్రార్థన నా హృదయంలో నుండి నా పెదాలను తాకుతూ నా నాలుకతో తండ్రి నేను నీ సన్నిధిలో ప్రార్థించేదాన్ని నాకు ప్రభుని ప్రార్థించాలి. అప్పుడు దేవునికి హృదయానుసారమైన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడండి? దేవునికి హృదయానుసారమైన ప్రార్థన మనం చేస్తే, దేవునికి ఇష్టకరమైన ప్రార్థన చేస్తే మన ఇష్టాన్ని దేవుడు తీరుస్తాడు. మన ఇష్టాన్ని దేవుడు తీరుస్తాడు. మన ఇష్టం మనం ఏం నెరవేర్చుకోలేం, ఎప్పటికి నెరవేర్చలేం. దేవుని ఇష్టానికి అప్పచెబుదాం. దేవా నీ ఇష్టమే నా ప్రార్థన ఉండాలి, నేను ప్రార్థన చేసే దాంట్లో ఎక్కడ నా ఇష్టం ఉండకూడదు, నీ ఇష్టం అని ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు తన ఇష్ట ప్రకారమైనటువంటి విధానంలో ప్రార్థన మనం చేసినప్పుడు మీకు ఇష్టమైనది ఏదో అడుగుడి అంటున్నాడు. మనకిష్టమైనది ఏంటి? దేవుని చిత్తం ప్రార్థన చేయడమే. దేవునికి దేవుని చిత్తమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన మనం చేసినప్పుడు మనకిష్టమైన దేవుడు ఎవడా ఖచ్చితంగా ఇస్తాడు. అదే ఇక్కడ విషయం ఒకటేనండి, దేవుని మనసును మనం అర్థం చేసుకుని ప్రార్థన చేస్తే చాలు, దేవుడు అన్నిస్తాడు. సో అట్లా దేవుని అర్థం చేసుకుని ప్రభువారు నేర్పిన కోణంలో వారికి ఇష్టమైనది కాకుండా, మనకిష్టమైనది కాకుండా, ప్రభు నీకు ఇష్టమైన ప్రార్థన నాకు నేర్పు, నేను ఎప్పటికీ ఎలా చేయాలో. ఇదిగో సంఘంలో బలహీనలు ఉన్నారు, వారికి ఎలా చేయాలి, నేను చేసే ప్రార్థన నాకు మెప్పు ఉండకూడదు, నాకు ఘనత ఉండకూడదు, నాకు ఇష్టానుసారంగా ఉండకూడదు. ఈ ప్రార్థన నేను ఎలా చేయాలి, బలహీనలు, అనారోగ్యాలు, రోగాలతో ఉండేవాళ్ళు వీరి కొరకు నేను ఎలా చేయాలి. ఇట్లాంటి ప్రార్థన మనం చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభు అంటే మన నిస్వార్థంగా మన ఇష్టం కాకుండా దేవుని ఇష్ట ప్రకారం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్ని ఇస్తాడు. అట్ల రీతిలో దేవుని ద్వారా అన్ని పొందుకున్న వారి మీద జీవించినట్లు
ప్రభు మన ప్రార్థన ద్వారా మనకిష్టమైన కాకుండా ఆయనకి ఇష్టమైన ప్రార్థన మనం చేసి ఆయన ద్వారా బహుమానాలు మనం పొందుకున్నట్టు ప్రభు మనకి సంఘంలో మనం చేసే ప్రార్థన ద్వారా ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్.